శ్రీ గురుభ్యో నమః. ఆదినాథ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ పరమానందనాథ పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. తంత్రశాస్త్ర సంప్రదాయంలో ఏదైనా పరమ రహస్యాన్ని లోకానికి అందించేటప్పుడు అది శివపార్వతుల సంభాషణ రూపంలో ప్రారంభమవుతుంది. ఇక్కడ దేవిని కేవలం ఒక భార్యగానో లేదా ఒక పాత్రగానో చూడకూడదు. ఆమె సాక్షాత్తు విమర్శ శక్తి. అంటే పరమశివునిలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని ప్రశ్నోత్తరాల ద్వారా బయటకు వెలికి తీసే శక్తి. ఈ జ్ఞానానికి మూలము ఆమె వేసే ప్రశ్నలోనే ఉంటుంది అని అర్థమవుతుంది. శివుడు ప్రకాశ స్వరూపుడు, అంటే జ్ఞానపు వెలుగు. అయితే ఆ వెలుగును అర్థం చేసుకునేలా చేసేది దేవి. ఆమె తన ప్రశ్నల ద్వారా పరమశివునిలోని నిగూఢమైన తంత్రాన్ని, మంత్ర రహస్యాలను మనకు ప్రసాదిస్తుంది. శివుడు ఒంటరివాడు కాదు. ఆయన చుట్టూ అటు జ్ఞానస్వరూపుడైన గణేశుడు, ఇటు అచంచల భక్తికి నిదర్శనమైన నంది, మరియు శివభక్తులలో అగ్రేసరుడైన చండీశ్వరుడు ఉంటారు. అంతేకాక స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు సైతము ఆయన పరివారంలో ఒకడిగా సేవలను అందిస్తూ ఉంటాడు. శివుడు అందరికీ పూజనీయుడు. అయితే అందరికీ పూజనీయుడైన ఆ దేవాదిదేవుడు మళ్ళీ ఎవరిని ఉద్దేశించి జపం చేస్తున్నాడు అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. జపం అనేది సాధారణంగా ఏదైనా సిద్ధి కోసమో లేదా ఉన్నత స్థితి కోసమో చేస్తారు. కానీ సర్వసిద్ధులకు మూలమైన శివుడే స్వయంగా జపమాల పట్టుకుని కూర్చోవడం వెనుక ఉన్న పరమార్థాన్ని దేవి ప్రశ్నిస్తుంది. ఈ చరాచర సృష్టిలోని అన్ని శక్తులపై అధికారం కలిగిన శివుడు తన లోపల ఏ మంత్రాన్ని మననం చేస్తున్నాడు అని అడగడంలో దేవి లోక కళ్యాణార్థం ఒక పరమ రహస్యాన్ని బయటపెట్టమని శివుడిని కోరుతోంది. శివుడు ధ్యానించేది తనకంటే భిన్నమైన దానిని కాదు, తనలోని చిత్ శక్తిని లేదా జగన్మాత స్వరూపాన్ని అని సూచించటం ఈ సంభాషణ అంతరార్థం. దేవి అడిగే ప్రశ్నలో తంత్రశాస్త్రం యొక్క అత్యంత నిగూఢమైన రహస్యం దాగి ఉన్నది. సాధారణంగా అక్షమాల అంటే మనం జపం చేసే పూసల దండ అని అనుకుంటాం. కానీ ఇక్కడ అక్షమాల అంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న వర్ణమాల లేదా అక్షరాలు. ఈ విశ్వమంతా శబ్దశక్తి నుంచే ఉద్భవించింది. శివుడు స్వయంగా శబ్దాతీతుడైన పరబ్రహ్మ అయినప్పటికీ ఆయన ఎందుకు అక్షమాలను ధరిస్తున్నాడు అనేది దేవి ప్రశ్న. శబ్దానికి అతీతమైన స్థితిని చేరుకోవడానికి శబ్దమే లేదా మంత్రమే ఆధారము. శివుడు ఎప్పుడూ తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు. ఆ స్థితిలో ఉండి ఆయన చేస్తున్న ఈ అక్షమాల జపం వెనుక ఉన్న శాస్త్రీయ మర్మాన్ని వెల్లడి చేయమని దేవి కోరుతోంది. పరమార్థాన్ని తెలిసిన గురువుగా శివుడు ఈ అక్షరతత్వాన్ని వివరించడం ద్వారానే శిష్యులకు లేదా సాధకులకు మోక్ష మార్గం సుగమమవుతుంది. దేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా శివుడు ఇక్కడ రహస్యాన్ని వెల్లడించడానికి సిద్ధమయ్యాడు. శివుడు నేను ఏమి జపిస్తున్నానో చెబుతాను అనడంలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. సాధారణంగా శివుడు ఆత్మారాముడు, అంటే తనలో తాను రమించేవాడు. ఆయన జపించేది తనకంటే వేరైన దానిని కాదు, తనలోని అంతర్గత శక్తిని లేదా పరమశివ తత్వాన్ని అని అర్థము. శివుడు అక్షమాల యొక్క పరమార్థాన్ని మరియు తాను నిరంతరం మననం చేసే ఆ మహామంత్ర రహస్యాన్ని దేవికి వివరిస్తాడు. అదే మాతృకా శక్తి. మాతృక అంటే సృష్టికి మూలమైన అక్షరమాల. అకారం నుండి క్షకారం వరకు ఉన్న అక్షరాలు కేవలము వర్ణాలు మాత్రమే కాదు, అవి విశ్వాన్ని సృష్టించే శక్తులు. ఇందులో 14 స్వరాల శక్తికి ప్రాణప్రదాతలు. బిందుత్రయ విభూషిత అనేది అత్యంత గూఢమైన విషయము. ఇది శ్రీ విద్యలో కామకళా తత్వాన్ని, అంటే 3 బిందువుల కలయికను సూచిస్తుంది. ఈ మాతృకయే సమస్త మంత్రాలకు పీఠము లేదా ఆధారము. అంటే శివుడు జపించేది సృష్టికి మూలమైన శబ్ద బ్రహ్మ స్వరూపమైన మాతృకామాలనే అని అర్థము. తంత్రశాస్త్ర పరిభాషలో దీనిని మాతృకామాల అంటారు. ఆ నుండి క్ష వరకు ఉన్న అక్షరాల సమూహాన్ని ఒక మాలగా, అంటే దండగా భావిస్తారు కాబట్టి దీనిని మాతృకామాల అంటారు. సంస్కృతంలో మాలిని అంటే అక్షరమాల అని అర్థము. తంత్రంలో మాలిని శక్తి అని కూడా పిలుస్తారు.
మాతృకా వర్ణమాలలోని అం అనుస్వారము మరియు అహ విసర్గం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అంటే తంత్రశాస్త్రంలో ఒక బిందువుగా ఉండే అనుస్వారము శివతత్వాన్ని అంటే పురుష శక్తిని, 2 బిందువులుగా ఉండే విసర్గము శక్తి తత్వాన్ని అంటే స్త్రీ శక్తిని సూచిస్తాయి. శివశక్తుల ఐక్యతకు ఈ బిందువులే సంకేతము. ఈ బిందువుల కలయిక ద్వారానే సమస్త సృష్టి వ్యక్తమవుతోంది. ఈ అక్షర రహస్యాన్ని గ్రహించిన సాధకుడు మోక్షాన్ని లేదా పరమ సత్యాన్ని పొందుతాడని శివుడు చెబుతాడు. అంటే కేవలము అక్షరాలను పలకటం కాదు, ఆ అక్షరాల వెనుక ఉన్న బిందు స్వరూపమైన శివశక్తి తత్వాన్ని ధ్యానించటమే అసలైన జపం అని అంతరార్థము. అనుస్వారం అంటే ఏదైనా ఒక అక్షరం పక్కన మనం ఉంచే సున్నా లేదా బిందువు అని అర్థము. దీనిని అక్షరమాలలోని అం అనే రూపంలో చూస్తాము. తంత్రశాస్త్ర పరంగా ఈ అనుస్వారాన్ని శివతత్వానికి సంకేతంగా భావిస్తారు. ఇది సృష్టికి మూలమైన ఒక కేంద్రీకృత శక్తి బిందువును సూచిస్తుంది. మంత్రశాస్త్రంలో అనుస్వారము అనేది నాదాన్ని బిందువులో లీనం చేసే ప్రక్రియగా పరిగణించబడుతుంది. ఇది నిశ్చలమైన శివతత్వానికి సంకేతము. అనంతమైన శక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉండటాన్ని ఇది సూచిస్తుంది. శబ్దం యొక్క ఉత్పత్తిలో అనుస్వారం అనేది నాదాన్ని అంటే సౌండ్ని ఒక బిందువు వద్ద ముగిస్తుంది. ఇది సాధకుడిని ఏకాగ్రత వైపుకు మళ్ళిస్తుంది. విసర్గం అంటే ఏదైనా అక్షరం పక్కన మనం ఉంచే 2 నిలువు బిందువులు. దీనిని అక్షరమాలలోని అహ అనే రూపంలో చూస్తాము. దీనిని ఉచ్చరించేటప్పుడు ఆ అక్షరం చివర ఒక మృదువైన హ వంటి ధ్వని వినబడుతుంది. తంత్రశాస్త్రపరంగా విసర్గము శక్తితత్వానికి మరియు సృష్టి యొక్క విస్తరణకు సంకేతము. అనుస్వారం అంటే శివుడు ఏకాగ్రతను సూచిస్తే, విసర్గం అంటే శక్తి ఆ శక్తిని బయటకు విడుదల చేయటాన్ని లేదా వ్యక్తీకరించటాన్ని సూచిస్తుంది. అందుకే దీనిని శివశక్తుల సంయోగంలో సృష్టి ప్రక్రియకు మూలంగా పరిగణిస్తారు. శివుడు మాతృకా వర్ణమాలలోని అక్షరాలను శివ శక్తి తత్వాలుగా విభజించి వివరించారు. వర్ణమాలలోని ఆ నుండి అహ వరకు గల స్వరాలను కళలు అని పిలుస్తారు. ఇవి సాక్షాత్తు శక్తి స్వరూపాలు. ఇవి లేనిదే ఏ అక్షరము పలకబడదు. అంటే ప్రాణం లేనిదే శరీరము కదలదు. అలాగే కా నుండి క్ష వరకు గల హల్లులను శివస్వరూపాలుగా పేర్కొన్నారు. వర్ణమాలలోని కా నుండి క్ష వరకు గల అక్షరాలను వ్యంజనములు లేదా హల్లులు అంటారు. వీటిని స్వతంత్రంగా ఉచ్చరించడం సాధ్యం కాదు. ఇవి పలకబడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వరం ఆ, ఆ, ఈ వంటివి తోడవ్వాలి. ఉదాహరణకు క్ అనే పొల్లు అక్షరానికి ఆ అనే స్వరం చేర్చినప్పుడే అది క అనే పరిపూర్ణ అక్షరం అవుతుంది. తంత్రశాస్త్రపరంగా వ్యంజనములను శివస్వరూపంగా లేదా శరీరంగా భావిస్తారు. స్వరము అంటే శక్తి లేని వ్యంజనము కదలలేని స్థితిని సూచిస్తుంది. అంటే శక్తి తోడైతేనే శివుడు వ్యక్తమవుతాడని దీని అంతరార్థము. వ్యాకరణ పరంగా వ్యంజనము అంటే ఒక అర్థాన్ని స్పష్టం చేసేది లేదా వ్యక్తపరిచేది అని అర్థము. హల్లులు అంటే శివుడు స్వరాలతో అంటే శక్తితో కలిసినప్పుడే పరిపూర్ణమైన శబ్దం పుడుతుంది. ఇది శివశక్తుల అన్యోన్య సంబంధాన్ని సూచిస్తుంది. సృష్టి అంతా ఈ స్వర వ్యంజన అంటే శక్తి శివ కలయిక వలన కలిగే నాదబ్రహ్మమేనని, అందుకే తాను ఆ మాతృకలను జపిస్తున్నాను అని శివుడు దీని ద్వారా స్పష్టం చేస్తున్నాడు. శ్రీవిద్య మరియు తంత్రశాస్త్ర ప్రకారంగా స్వరాలను కళలు అని పిలవడం వెనుక చాలా లోతైన కారణము ఉన్నది. స్వరాలు స్వయం ప్రకాశకాలు మరియు స్వతంత్రమైనవి. హల్లులు అంటే కా నుండి క్ష వరకు శివస్వరూపమైన శరీరం అయితే, స్వరాలు అంటే ఆ నుండి అహ వరకు ఆ శరీరానికి ప్రాణం పోసే కళలు లేదా శక్తి అంశాలు. చంద్రుని యొక్క 16 కళలు ఎలాగైతే క్రమంగా పెరుగుతూ మరియు తగ్గుతూ వెలుగుని ఇస్తాయో, అలాగే వర్ణమాలలోని 16 స్వరాలు కూడా శబ్ద ప్రపంచానికి వెలుగును అంటే చైతన్యాన్ని ప్రసాదిస్తాయి. కళ అంటే విభాగం అని కూడా అర్థము. పరమాత్మ తనను తాను వివిధ శక్తులుగా విభజించుకుని సృష్టిని చేసినప్పుడు ఆ శక్తులన్నీ ఈ స్వరాల రూపంలోనే వ్యక్తమవుతాయి. ముఖ్యంగా తంత్రంలో స్వరాలను శక్తిగా భావిస్తారు. ఎందుకంటే స్వరాలు తోడవకుండా ఏ హల్లు కూడా ఉచ్చరింపబడదు.
అంటే ప్రాణము అంటే స్వరము లేదా శక్తి లేనిదే. శరీరము అంటే హల్లు లేదా శివుడు కదలదు అనే సత్యాన్ని ఇది సూచిస్తుంది. అందుకే ఈ 16 స్వరాలను షోడశ కళలుగా మరియు మాతృకాశక్తి యొక్క అంశాలుగా పరిగణిస్తారు. శివుడు మంత్రశాస్త్రంలోని ఒక ప్రాథమిక రహస్యాన్ని వివరిస్తాడు. వ్యంజనములు లేదా హల్లులు అంటే క, ఖ, గ మొదలైనవి కేవలము అస్థిపంజరం లాంటివి. వాటికి స్వయంగా ఉచ్చారణ శక్తి లేదా ఆనందాన్ని ఇచ్చే శక్తి ఉండదు. ఎప్పుడైతే ఈ వ్యంజనములు స్వరములు అంటే శక్తితో అంటే అచ్చులతో కలుస్తాయో అప్పుడే అవి పరిపూర్ణమైన అక్షరాలుగా మారి ఆనందకరమైన ధ్వనిని కలిగిస్తాయి. వ్యాకరణ మరియు తంత్రశాస్త్ర పరంగా వ్యంజనములు అంటే క, గ, గ వంటి పొల్లు అక్షరాలు స్వతంత్రంగా ఉచ్చరింపబడలేవు. అవి కేవలము అవయవాల వంటివి. వాటికి ప్రాణము లేదా ఉచ్చారణ శక్తి ఉండదు. ఆ కారణం చేతనే అవి ఒక స్వరం అంటే ఆ, ఆ వంటివి వీటితో కలిసినప్పుడు మాత్రమే ఉచ్చారణకు లేదా ఆనందానికి లేదా వ్యక్తీకరణకు అనువుగా మారతాయి. ఇక్కడ ఆనందం అంటే కేవలము వినడానికి బాగుండటం అని కాదు. ఆ అక్షరము తన పూర్తి శక్తిని వ్యక్తం చేస్తూ ప్రాణం పోసుకోవడం అని అర్థము. ప్రాణం పోసుకుని చైతన్యవంతం కావడం అని అర్థము. తంత్ర సాధనలో మంత్రాన్ని ఉచ్చరించేటప్పుడు శివస్వరూపమైన వ్యంజనాన్ని అంటే హల్లును శక్తి స్వరూపమైన స్వరంతో కలిపి ఉచ్చరించినప్పుడే ఆ మంత్రం సిద్ధించి సాధకుడికి ఆనందాన్ని, సిద్ధిని ప్రసాదిస్తుంది. శివశక్తుల సమన్వయం లేనిదే ఏ మంత్రము ఫలితాన్ని ఇవ్వదనే సత్యాన్ని ఇది స్పష్టం చేస్తుంది. ఈ విశ్వమంతా ఏ వస్తువు అంటే పరబ్రహ్మ తత్వము చేత నిర్మితమై ఉన్నదో ఆ తత్వమే అక్షర రూపంలో అంటే శబ్ద రూపంలో వ్యక్తమవుతోంది. ఆ అక్షరాలు మొత్తము 50. ఇక్కడ అకారము సృష్టికి ఆరంభమైన శివతత్వాన్ని సూచిస్తే క్షకారము సృష్టి యొక్క ముగింపు లేదా సంహార శక్తిని సూచిస్తుంది. ఆ నుండి క్ష వరకు ఉన్న ఈ అక్షర సమూహాన్నే అక్షమాల అని అంటారు. ఈ 50 వర్ణాల లోపలే సమస్త జ్ఞానము, మంత్రములు మరియు ప్రపంచము ఇమిడి ఉన్నాయి. అందుకే శివుడు అక్షమాలను జపిస్తున్నానంటే ఆయన ఈ సమస్త సృష్టి చైతన్యాన్ని తనలో మననం చేసుకుంటున్నారని అర్థము. ఆకారము శివరూపమా లేదా శక్తి రూపమా? తంత్రశాస్త్రము మరియు శ్రీ విద్యలో దీని గురించి చాలా స్పష్టమైన మరియు ఆసక్తికరమైన వివరణ ఉన్నది. తంత్ర పరిభాషలో ఆకారాన్ని శివరూపంగానే పరిగణిస్తారు. దీనికి గల కారణాలు: అనుత్తర తత్వము. ఆకారాన్ని అనుత్తర అంటారు. అంటే దీనికంటే పైన ఏదీ లేదు. శివుడు ఎలాగైతే స్వయం ప్రకాశుడో మరియు సర్వాధారుడో ఆకారం కూడా అలాగే స్వతంత్రమైనది మరియు అన్ని అక్షరాలకు ఆధారం. అచ్చులు అంటే స్వరాలు శక్తి రూపాలే కానీ వర్ణమాలలోని 16 స్వరాలను సాధారణంగా శక్తి అంటాము. అయితే ఇందులో ఆకారము శివస్వరూపమైతే ఆ ఆకారము శక్తి స్వరూపము. శివునిలోని ఆనంద శక్తి వెలువడినప్పుడు అది ఆకారంగా మారుతుంది. ఇకపోతే శివశక్తి సామరస్యము. తంత్రంలో ఆ అంటే శివుడు మరియు హ అంటే శక్తి కలిస్తేనే అహం అనే సంపూర్ణ చైతన్యం ఏర్పడుతుంది. ఇక్కడ ఆ అనేది ప్రకాశము అంటే శివుడు, హ అనేది విమర్శ అంటే శక్తి. సారాంశం ఏమిటంటే అచ్చులన్నీ శక్తి రూపాలే అయినప్పటికీ ఆ అచ్చులకు కూడా మూలమైన అకారం మాత్రము సాక్షాత్తు పరమశివుని ప్రకాశ స్వరూపము. ఆ శివతత్వము ఆ తనలోని శక్తితో అంటే స్వరాలతో కలిసి వ్యంజనములను అంటే హల్లులను చైతన్యవంతం చేస్తుంది. దేవి చూసిన అక్షమాల కేవలము పూసల దండ కాదు. అది ఆ నుండి క్ష వరకు ఉన్న వర్ణాల సమూహము. దీనినే మాతృకా శక్తి అని అంటారు. ఇది శబ్దశక్తి స్వరూపము. అంటే ఈ విశ్వంలోని సమస్త జ్ఞానము మరియు సృష్టి శబ్దశక్తి ద్వారానే వ్యక్తమవుతుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. శివుడు జపించేది శబ్దాలను కాదు. ఆ శబ్దాల ద్వారా ఏ శబ్దాతీత స్థితి అంటే మౌనము లేదా పరబ్రహ్మతత్వము కలుగుతుందో ఆ స్థితిని ఆయన ధ్యానిస్తున్నారు. మంత్రం అనేది ఒక నిచ్చెన వంటిది. నిచ్చెన సాయంతో పైకి వెళ్ళిన తరువాత నిచ్చెనతో పని ఉండదు. అలాగే అక్షరాల సహాయంతో శబ్దాతీతమైన పరమేశ్వర తత్వాన్ని అందుకోవడమే ఈ అక్షమాల జపం యొక్క అసలు ఉద్దేశము.
శబ్దాతీత స్థితి అంటే శబ్దాలకు, మాటలకు లేదా ఊహలకు అందని అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. తంత్రశాస్త్రము మరియు యోగ మార్గంలో దీనిని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. మన ఉచ్చారణలో శబ్దము 4 స్థాయిలలో ఉంటుంది. వైఖరి అంటే బయటకు వినిపించేది. మధ్యమ అంటే మనస్సులో అనుకునేది. పశ్యంతి అంటే భావరూపంలో ఉండేది. మరియు పర అంటే అత్యంత సూక్ష్మమైన మూలశక్తి. శబ్దాతీత స్థితి అంటే ఈ 4 స్థాయిలను దాటి శబ్దానికి మూలమైన నిశ్శబ్దంలో లేదా పరబ్రహ్మతత్వంలో లీనమవ్వడం. మంత్రము లేదా అక్షరమాల అనేది ఒక సాధనం మాత్రమే. సాధకుడు అక్షరాలను జపిస్తూ క్రమంగా ఆ శబ్దాల వెనుక ఉన్న శక్తిని పట్టుకుని చివరికి శబ్దం లేని అనంతమైన ప్రశాంత స్థితికి చేరుకుంటాడు. శివుడు శబ్దాతీతంతు జప్యతే అని చెప్పటంలో అర్థము ఇదే. ఆయన అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పటికీ ఆయన మనస్సు ఆ అక్షరాలకు మూలమైన మాటలకు అందని పరమాత్మ స్థితిలో నిశ్చలంగా ఉంటుంది. ఇది కేవలం అనుభూతి ద్వారా మాత్రమే తెలుసుకోగలిగే స్థితి. అందుకే దీనిని శబ్దాతీతం అంటే శబ్దమును దాటినది అని పిలుస్తారు. ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన పరమ సత్యాన్ని బోధిస్తోంది. పరబ్రహ్మతత్వము కేవలము పుస్తకాల ద్వారా లేదా మాటల ద్వారా వివరించగలిగేది కాదు. ఎందుకంటే అది శబ్దాతీతము, శబ్దమునకు అతీతమైనది. ఆ పరమేశ్వరుడు అపారమైన తేజోమయుడు మరియు ఎటువంటి గుణగణాల లెక్కలకు అందడు. యోగ శాస్త్రం ప్రకారము మనలో నిరంతరం సాగే హంస జపం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా లీనమయ్యే ఆ చైతన్యమే సాక్షాత్తు పరమేశ్వరుడు. బయట ఎక్కడో వెతకాల్సిన అవసరం లేకుండా నీ లోపల వెలిగే నీ నిజస్వరూపమైన ఆత్మకు మరియు ఆ పరమాత్మకు ఎటువంటి భేదము లేదని గుర్తించటమే ఇందులోని అంతరార్థం. సోహం అంటే ఆయనే నేను అనే భావనతో ధ్యాన స్థితిలో నీ చైతన్యాన్ని గమనించినప్పుడు నీవే ఆ అనంతమైన పరమేశ్వర తత్వమని అనుభవపూర్వకంగా బోధపడుతుంది. బయట వినిపించే శబ్దాల నుండి మనస్సు లోపల వెలిగే నిశ్శబ్ద స్థితి వైపుకు సాగే ఈ ప్రయాణము ఒక అద్భుతమైన అనుభవం.